హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది సెకండ్ హ్యాండ్స్లో ఫోన్ కొంటూ ఉంటారు. సో సెకండ్స్లో ఫోన్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే తెలియక కొన్నప్పుడు ఏంటంటే మనం చేయకూడని కొన్ని నేరాలకు మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు ఏంటంటే మనము ఇది దొంగిలించబడిన ఫోనా, లేకపోతే కంప్లైంట్ చేసి మొబైల్ అంటే ఈ మొబైల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో ఉందా, లేదంటే సేఫ్టీ అయినా కాదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని వస్తే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం సెకండ్స్లో మొబైల్ కొనేటప్పుడు ఏం చేయాలంటే తీసుకొని ఆ మొబైల్ తీసుకోండి. మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఇలా చెక్ చేయాలండి. మనం ఏం చేయాలంటే కీప్యాడ్ ఓపెన్ చేయండి. కీప్యాడ్ ఓపెన్ చేసేసి *#06# అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఏదైతే మొబైల్ ఉంటుందో మీరు కొనే మొబైల్ నుంచే చేయండి. సో ఇక్కడ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు 1 ఆర్ పర్లేదు, 2 నెంబర్ అయినా పర్లేదు. సో డ్యూయల్ సిమ్ అయితే కనుక మీకు IMEI నెంబర్ 1, IMEI నెంబర్ 2 అని ఉంటుంది. IMEI నెంబర్ 1 కానీ 2 కానీ రెండిట్లో ఏదైనా ఒకటి కాపీ చేసుకోండి, అంటే నోట్అవుట్ చేసుకోండి. సో ఈ విధంగా IMEI నెంబర్ని మీరు నోట్అవుట్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఏం చేయాలంటే మనము బ్యాక్ వచ్చేసి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి. ఓకే, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి. సో టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసినాక న్యూ మెసేజ్లో ఓపెన్ చేయండి. మనము 14422కి మనము ఒక చిన్న SMS అయితే చేయాలి. ఏమని SMS చేయాలి, ఇక్కడ దాన్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్లో మనము ఏమని టైప్ చేయాలి అంటే KYM N కాదు M టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఇందాక ఏదైతే మనము IMEI నెంబర్ రాసుకున్నామో, నోట్అవుట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఈ విధంగా మీ IMEI నెంబర్ ఆ మెసేజ్లో ఇట్లా KYM స్పేస్ మీ IMEI నెంబర్ ఇట్లా రాసి టైప్ చేసేసి ఇక్కడ సెండ్ మీద కొట్టాలి. దేనికి కొట్టాలి, 14422కి సెండ్ చేయాలి. సో ఇక్కడ సెండ్ చేయమని అంటుంది. సో ఇక్కడ మీకు సెండ్ చేయగానే మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఒక రిప్లై మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా అందులో కేవలం మోడల్ డీటెయిల్స్ ఉంటే ఓకేనండి. ఒకవేళ అక్కడ బ్లాక్ లిస్టెడ్ అని ఉంటే మాత్రం అది దొంగతనం చేసిన ఫోన్ అని ఫిక్స్ అయిపోండి. ఇదిగోండి మనకు మెసేజ్ అయితే వచ్చింది కదా, మెసేజ్ని అయితే ఓపెన్ చేసిన ఇక్కడ ఈ విధంగా వస్తే ఓకేనండి. ఓకే, సో అందులో కేవలం మోడల్ డీటెయిల్స్ ఉంటే ఓకే. అంతేగాని ఇక్కడ బ్లాక్ లిస్టెడ్ అని ఈ మెసేజ్లో కనుక వచ్చింది అని అంటే కనుక అది ఖచ్చితంగా దొంగతనం చేసింది ఆ ఫోన్ అని ఫిక్స్ అయిపోండి. ఈ మెసేజ్ని మాత్రం వచ్చిన మెసేజ్ చాలా జాగ్రత్తగా చదవండి. ఇంతే, ఈ చిన్న ట్రిక్ అయితే మీరు ట్రై చేయండి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు సేఫ్గా ఉండండి. ఎందుకంటే కారణం లేని దానికి, లేకపోతే మీరు చేయని దానికి అప్పుడప్పుడు మీకు తెలియకుండా చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.